Welcome to the math class. Today I am discussing about the topic set theory. In this set theory, already we discussed some definitions. Today I am discussing about the definition equal sets. Equal sets. Equal means both are same. The two sets are said to be equal if both have same elements. That is the equal condition. Two sets are said to be equal if both have same elements. For example, capital A is one set. The set contains the elements 1, 3, 9, 7. And another set B is equal to 3, 9, 1, 7 or equal sets because this set contains 4 elements, that is 1397. The set B contains also 4 numbers, that is also ikkada 1, 3, 9, 7 సేమ్ ఆర్డర్, అంటే అటు ఇటు షఫుల్ అయినా బట్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సో దీస్ టూ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్స్. These two are called equal sets. Note: order of elements of a set does not matter. ఎలా ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఆర్డర్ అనేది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈక్వల్ సెట్స్. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, subset. Subset means a set capital A is said to be subset of another set capital B if and only if every element of set capital A is also a part of other set capital B. It is denoted by subset symbol. So like this. That means A is a subset of B denotes capital A is a subset of capital B. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. we have to see one example on this definition subset. ఇక్కడ చూడండి, let capital A is equal to the set capital A contains some elements 1, 2, 3, 4 and so on 60. So this is the your class అనుకోండి. బీకామ్ హానర్స్ అయితే బీకామ్ హానర్స్, బీకామ్ టీపీపీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ఇస్ యువర్ క్లాస్. నేను ఒక సెట్ ని ప్రిపేర్ చేస్తున్నా చూడండి. క్యాపిటల్ B is equal to
24, 29, 29, 17 and 59, 42 సమ్ రోల్ నెంబర్స్ ని సెలెక్షన్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ద సెట్ ఇప్పుడు ఎవరికి సబ్సెట్ అంటే, ఇప్పుడు నేను ఒక క్లాస్ రూము, మీరు ఒక క్లాస్ రూమ్ అనుకోండి. నా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ నా సెట్ పేరు క్యాపిటల్ ఏ. ఐఎమ్ సెట్ ఏ, యు ఆర్ సెట్ బి. ఎవరి క్లాస్ వాళ్ళు అనుకోండి. లెట్ us assume దట్ సెట్ బి. నాలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు యువర్ సెట్. మీ సెట్ లో గనక ఉంటే అప్పుడు నేను మీకు సబ్సెట్ అవుతా. ఒక్క ఎలిమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. ఇక్కడ చూడండి, ఏ అనేది బికి సబ్సెట్ అవుతుందా అంటే, ఏలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెట్ బిలో ఉండాలి. 1 2 3 4 ఇక్కడ 60 ఉంది. ఏలో 60 ఉంది, బట్ బిలో 60 లేదు. కాబట్టి ఏ డస్ నాట్ సబ్సెట్, ఏ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు ఇటు నుంచి చూద్దాం. చూడండి, 24 ఇందులో ఉంది, 29 ఇందులో, అంటే సో ఆన్ అంటే ఎక్కడెక్కడో మధ్యలో ఉన్నాయి అనమాట. 60 దాకా అందరూ ఉన్నారు. 24 బిలాంగ్స్ టు సెట్ ఏ, 29 బిలాంగ్స్ టు సెట్ ఏ, 17 belongs to set A, 59 and 42 is also the elements of set capital A. And so the set B the contains all the elements is belongs to capital A. All the elements belongs to capital A. Kabatti B is subset of capital A. B is subset of capital A. ఏం లేదన్న, నేను మీకు సబ్సెట్ అని చెప్పాలి అంటే నా దగ్గర ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ మీ దగ్గర ఉండాల్సిందే. ఇంకా మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలా, నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ మోర్ ఎలిమెంట్స్, బట్ నో వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. బట్ we observe that the set contains some elements, that all the elements of set A belongs to me or not. Check. If it is okay, that is a subset condition. If it is not contained all the elements, it is not a subset of capital B. ఓకేనా? ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది అండ్ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. అట్లా చూసుకోవాలన్నమాట. ఏ అనేది బికి సబ్సెట్ కావటం లేదు ఈ ఎగ్జాంపుల్ కి, అలాగే బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, సపోజ్ క్యాపిటల్ ఏ is equal to 1 2 9 5 10 ఇలా ఉంది. క్యాపిటల్ బి is equal to 5 3 11 6 9 and C is equal to 1 10 2 9 5 and D is equal to 4 6 8 11 6 16 and capital E is equal to 6 9 3 5 11. ఎవరికి సబ్సెట్ అవుతారో చూద్దాం. హియర్ ఏ అనేది ఇంకో ఎవరికన్నా అంటే ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ వేరే సెట్స్ లో ఎక్కడైనా ఉన్నాయా చెక్ చేసుకోండి. 1 2 9 5 1 2 5 9 10 ఎక్కడన్నా చూసుకోండి. 1 ఇక్కడ చూడండి 1 2 5 9 10. సో ఏలో ఉండే ఈచ్ ద ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సెట్ క్యాపిటల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ సి హియర్. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ సి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ సి కామా. సో ఏ అయిపోయింది, సి అయిపోయింది. ఇక్కడ చూడండి బి. ఇంకా ఏ అనేది ఎవరికన్నా సబ్సెట్ అవుతుందా అంటే ఇక్కడ లేదు, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి అవ్వదు. ఇక్కడ 1 2 9 1 లేదు కాబట్టి ఇంకెవరికి అవ్వదు సబ్సెట్. ఇప్పుడు బి ఎవరికన్నా సబ్సెట్ అవుతుందా చూద్దాం. 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, 11 ఆల్సో 11, 6 ఆల్సో 6, 9 ఆల్సో 6. సో హియర్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఈ. బిలో ఇంకొక ఎలిమెంట్ రాసుకుంటాను. బిలో ఇక్కడ 10 ఇక్కడ 4 రాసుకుంటాను. 4 రాసుకోండి. ఇవి అయినా కూడా చూడండి, నేనేమన్నాను, బిలో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద సెట్ క్యాపిటల్ బి
బిలాంగ్స్ టు క్యాపిటల్ ఈ అన్నీ ఉన్నాయి, కానీ ఈలో ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉన్నది. నో ప్రాబ్లం, మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈ సెట్లో ఉన్నది. కాబట్టి బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ ఈ. ఓకేనా? అండ్ ఇంకొక సెట్ ఏమన్నా ఉందా? ఇంకెవరెవరికైనా సబ్సెట్ అవుతారో చెక్ చేసుకోండి. 4, 6, 8. ఇక్కడ 8 లేదు, కాబట్టి దీస్ 2. ఓకేనా? సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సి అవుతుంది అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సెట్. And here note, U denotes the universal set. U denotes the universal set. ఓకేనా? దీని మీద ఇది ఎలాగంటే చూద్దాము. One more example. To prove capital A is not a subset of capital B, we need to find out one element. We need to find one element which is part of a set capital A but not belongs to set capital B. See ఇక్కడ చూడండి, to prove capital A is not a subset of capital B. A అనేది B కి సబ్సెట్ కాదు. ఓకేనా? A is not a subset of capital B. We need find out one element which is part of a set capital A but not belonging to the set capital A. సో ఇక్కడ చూడండి, ఒక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేసుకున్నాను. సో దిస్ ఇస్ ద యూనివర్సల్ సెట్. అంటే యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? ఆల్ ద ఎలిమెంట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్, అన్ని సెట్లు ఉంటాయి అన్నమాట. యూనివర్సల్ సెట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, టు ప్రూవ్ క్యాపిటల్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ బి. ఏ అనేది బికి సబ్సెట్ కాదు. ఇక్కడ చూడండి, ఇక నేను ఏ అనే ఒక సర్కిల్ తీసుకొని ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను. ఓకేనా? తర్వాత ఏంటిది? వి నీడ్ టు ఫైండ్ అవుట్ one element which is part of a set capital A but not belongs to the set capital B. ఒక ఎలిమెంట్ ఫైండ్ వన్ ఎలిమెంట్ which is part of a set capital A. సో ఒక ఎలిమెంట్ ఇందులో ఉంది కానీ బిలో ఉండకూడదు. అంటే దాన్ని ఎలా తీసుకోవచ్చు? ఇంకొక సెట్ని ఇలా తీసుకుంటా. ఇది బి అనే సెట్. ఎవరిలో ఉన్నారు? ఏ అనే సెట్. జాగ్రత్తగా వినండి, ఏ అనే ఒక సెట్ బి లోపల ఉన్నది. అంటే ఏంటి? ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది. కానీ టు ప్రూవ్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ బి. టు ప్రూవ్ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ బి. ఓకేనా? టు ప్రూవ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఇక్కడ ఏ ఈజ్ ఏ సబ్సెట్. ప్రూవ్ దట్ ఏ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ బి. We need to simplify for one element set capital A and then another element also belongs to capital B. ఓకేనా? ఇలా ఉంటుంది. ఏ అనేది బికి సబ్సెట్. అంటే ఏలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ బిలో ఉన్నాయి, కానీ బిలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కూడా ఉండొచ్చు. సపోజ్ ఇక్కడ 1, 3, 5 ఉందనుకుందాం. ఇక్కడ కూడా 1, 3, 5, 7, 10, whatever it may be. So A is subset of B. A is subset of B అన్నమాట. ఓకేనా? ఇక్కడ నాట్ తీసేయండి. నాట్ అంటే ఏంటి? ఏ అనేది విడిగా ఉంటుంది, బి అనేది విడిగా ఉంటుంది అనమాట. ఏ అనేది విడిగా ఉంటుంది, బి అనేది విడిగా ఉంటుంది. అప్పుడు ఎవరెవరికి సబ్సెట్ అవరు అనమాట. రైట్. అండ్ నెక్స్ట్, సైజ్ ఆఫ్ ఏ సెట్.
size of a set. Size means ఎక్కువ తక్కువ. అదే మ్యాథమెటికల్ లో చూస్తే ఫైనైట్ టు ఇన్ఫైనైట్ సెట్ అన్నమాట. అది ఎలా రాద్దామంటే size of a set can be finite or finite or infinite. Finite or infinite. అదే మనం జనరల్ గా రోజు మాట్లాడుకునే భాషలో ఎలా ఉంటుందంటే ఎక్కువ తక్కువ హైట్ అన్నమాట. మనం హైట్ చూసుకున్నాం అనుకోండి, నువ్వు నాకన్నా ఎక్కువ, నేను నీకన్నా తక్కువ. సైజ్ ఆఫ్ ఏ హైట్స్ అన్నమాట, అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఫైనైట్ సెట్. ఫైనైట్ అంటే కొన్ని, కొన్ని అంటే ఏం చేద్దామంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్ 100, లెస్ దాన్ 100 అంటే సైజ్ అంటే 1 నుంచి 99 దాకా. న్యాచురల్ నంబర్స్ 1 to 99 అంటే ఒకటి మనకు తెలిసిపోతుంది అనమాట, స్టార్టింగ్ ఎవరు ఎండింగ్ ఎవరు. అదే ఇన్ఫైనైట్ చూస్తే ఏమవుతుంది చూద్దాం. ఇన్ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ కి ఏమవుతుంది అంటే ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్, set of real numbers, set of natural numbers, set of whole numbers and so on. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, ఎక్కడ దాకా తెలీదు, మెన్షన్ చేయలేదు అక్కడ. అండ్ సో ఆన్. ఓకేనా? సెట్ ఆఫ్ రియల్ నంబర్ అంటే రియల్ నంబర్స్ అంటే డినోటెడ్ బై క్యాపిటల్ ఆర్, దట్ ఈస్ ఈక్వల్ టు 1 తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 అండ్ సో ఆన్. ఎక్కడ ఇవ్వాల మనకి, లాస్ట్ నెంబర్ ఇవ్వలేదు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 1 2, ఇక్కడ రియల్ నెంబర్స్ అంటే హోల్ నెంబర్స్ కూడా 0 కూడా ఉంటుంది. 1 2 3 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ మనకు మెన్షన్ చేయలేదు. అలాగే హోల్ నెంబర్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 1 2 అండ్ సో ఆన్. సో దిస్ ఇస్ ద ఇన్ఫైనైట్ సెట్. The size of a set S is also known as the cardinality, that is the cardinality number అన్నమాట, denoted by some ఒక సెట్ తీసుకోండి. ఇప్పుడు వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ దీనికి కార్డినాలిటీ నంబర్, కార్డినాలిటీ నంబర్ అంటే ఒక సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో చెప్పేదాన్నే కార్డినాలిటీ నెంబర్ అన్నమాట. ఒక సెట్ లో 10 మెంబర్స్ ఉంటే ద కార్డినాలిటీ ఈస్ డినోటెడ్ బై దట్ నెంబర్ అన్నమాట. లెట్ క్యాపిటల్ ఏ be a set of odd positive integers less than 10, అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఏ is equal to 1. ఆడ్ నెంబర్స్ రాసుకుంటాను. 1 3 5 7 9. Therefore cardinality of the set capital A is equal to ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 1 2 3 4 5. సో 5 mod పెట్టుకోండి, నెగటివ్ mod 5 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద కార్డినాలిటీ. నోట్ cardinality of a null set, cardinality of a null set is 0. Null means 0, there is no element in the set. That is అట్లా అది ఎలా ఉంటుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఉంటాయి అంతే. ఇక్కడ నో ఎలిమెంట్, దట్ ఈస్ ద కార్డినాలిటీ. 0 ఎలిమెంట్స్ కాబట్టి 0, ఇట్ ఈస్ డినోటెడ్ బై 0. అండ్ నెక్స్ట్ డెఫినేషన్, power set. Power sets. The power sets is the set of all
possible subsets of the set capital S denoted by పవర్ సెట్ కాబట్టి P of S. ఏ సెట్ ఇక్కడ S అనే సెట్ తీసుకున్నాను కాబట్టి P of S. ఇక్కడ A తీసుకుంటే P of A, B తీసుకుంటే P of B, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా? P of S. ఇక్కడ చూడండి, ద పవర్ సెట్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ సబ్సెట్స్ ఆఫ్ ద సెట్. ఇప్పుడు బికమ్ హానర్స్, హెచ్ అనే హానర్స్ క్లాస్ తీసుకుంటాను. హానర్స్ క్లాస్లో రోల్ నెంబర్ 1 2 3 అండ్ సో ఆన్ 60 మెంబర్స్ ఉన్నారు అని ఎగ్జాంపుల్. లెట్ us assume that 60 మెంబర్స్. నేను H1 అనే అనదర్ సెట్ని ఫామ్ చేస్తున్నాను. 1 2 3 అప్ టు 10 మెంబర్స్ దాకా ఒక సెట్ ఫామ్ చేశాను. అనదర్ సెట్ 2 3 7 9 10 11 15 25. వీళ్ళంతా అనదర్ సెట్. H3 is equal to 9 15 20 20 20 and 29. సో వీళ్ళంతా ఒక సెట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, H1 is a subset of capital H, H2 is a subset of capital H, H3 is a subset of capital H. ఇలాంటివి పాసిబుల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్నైతే రాసుకోగలరో దట్ ఈస్ ద పవర్ సెట్ ఆఫ్ దట్ సెట్, సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ హెచ్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ హెచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉంది. ద నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ పవర్ సెట్ is denoted by 2 power n. ఇది ఫార్ములా 2 power n. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఒకటి రాస్తాను చూడండి. ఎగ్జాంపుల్, what is the power set of 0 1 2? 0 1 2 కి పవర్ సెట్ ఏమున్నాయి అంటే చూద్దాం. సొల్యూషన్ యాక్చువల్గా ఫార్ములా ఎంత రాసుకోవచ్చు? ఫార్ములా ప్రకారం ఏమిటిది? 2 power n అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్. ఈ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉంది. 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8. అంటే 8 సబ్సెట్స్ రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, సింగిల్టన్ 0 ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ దిస్ సెట్. అంతేగా 0 ఉంది, కామా. సింగిల్టన్ 1 రాసుకుంటాను. దిస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. సింగిల్టన్ 2, దిస్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ 2. ఓకే, అండ్ 2 అండ్ నెక్స్ట్ 0, 1 ఈ రెండు కాంబినేషన్ తీసుకుంటే 0 1 ఆల్రెడీ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ 0, 2 దిస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ దిస్ వన్. అండ్ 1, 2 అగైన్ దిస్ ఈజ్ a subset of 2. అండ్ లాస్ట్ 0 1 2 ద సేమ్ ఎలిమెంట్ సేమ్ సెట్ లో ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ a subset of this one. సేమ్ సెట్ ఈజ్ subset of itself. And the next pi is subset of every set. Pi means empty set. This is empty set. And the set itself is also a member of the set of subsets. మొత్తం 8 వచ్చినాయో లేదో వెరిఫై చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఒక 2 మాత్రం చూడండి. సేమ్ సెట్కి సబ్సెట్. ఇది వచ్చేస్తుంది ఒకటి. పై ఒక సెట్ రాసుకొని బ్రాకెట్స్ లో పై అని పెట్టేసుకోండి. పై ఈజ్ అంటే ఎంటీ సెట్ ఈజ్, ఇక్కడ నోట్ రాద్దాం. ఎంటీ సెట్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ and set itself
and set itself is also the member of this set of subsets. So this is the okay. And the next, cardinality of power set. Cardinality of power set is 2 power n. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అయితే ఉన్నాయో 2 power n, వేర్ ఈ పైన n అనేది ఏంటిది, వేర్ n ఈస్ ద number of elements in a set. Okay. And one more definition, Cartesian products let capital A and capital B be two sets. రెండు సెట్లు తీసుకుందాము, A అనే ఒక సెట్, B అనే ఒక సెట్ అన్నమాట. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అన్నమాట. క్యాపిటల్ A అండ్ B ఈస్ డినోటెడ్ బై A into B. సో మల్టిప్లికేషన్ చేయాలి. ఈస్, సో దిస్ ఇస్ అనదర్ సెట్ అన్నమాట. ఈస్ ద సెట్ ఆఫ్ all ordered pairs. Ordered pairs ఎలా రాస్తారంటే ఇలా ఓపెన్ బ్రాకెట్స్ రాసి A, B, where A belongs to capital స్మాల్ A అనే ఎలిమెంట్ క్యాపిటల్ A అనే సెట్ లోది, అండ్ స్మాల్ B belongs to క్యాపిటల్ B. ఏ అనే సెట్ లోదేమో క్యాపిటల్ A అనే స్మాల్ A అనేమో క్యాపిటల్ A అనే సెట్ లోది, స్మాల్ B అనేది క్యాపిటల్ B అనే సెట్ లోది అనమాట. B. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, A is equal to A లో 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్యాపిటల్ B అనే సెట్ లో PQR లో ఉన్నాయి. PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కార్టీజియన్ ప్రోడక్ట్ చేద్దాం. A క్రాస్ B, A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు A లో ఉన్న ఎలిమెంట్స్ A 1 తో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అంటే 1, P, 1, Q, 1, R. అలాగే 2 తో మొత్తాన్ని చేయండి. 2, ఇలా ఆర్డర్డ్ పేరు, ఇలా ఓపెన్ బ్రాకెట్స్ అనమాట. వీటి రెండింటిని ఓపెన్ బ్రాకెట్స్ అంటారు. ఇలా రాయాలన్నమాట. 2, P, 2, Q, 2, R. So this is the Cartesian product. The cardinality of A cross B is n is to m అన్నమాట. అంటే where n is the cardinality of capital A and m is the cardinality of capital B. అది నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్, లాస్ట్ పాయింట్ నోట్, A cross B, A into B is not same as B into A. A into B అన్న B into A అన్న ఒకటి కాదు, ఇది వేరు ఇది వేరు అన్నమాట. ఓకేనా. So this is today's class. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.